రఘురామకృష్ణరాజు కేసులో 2 ట్విస్టులు. నెంబర్ 1 వచ్చేటప్పటికి అందులో రఘురామకృష్ణరాజుని ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు నిర్బంధించి కొట్టారన్నటువంటి కేసులో విజయపాల్ని ప్రశ్నిస్తున్నారు. రిమాండ్లో పోలీస్ రిమాండ్కి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజున ఎవరో 4 వచ్చారని చెప్తున్నారు. ఆయన 4 వచ్చి కొట్టారన్నట్టుంది. ఎవరా 4 అన్నట్టుంది. ఇంతకుముందు ప్రశ్నించినప్పుడు ఎవరూ లేరు, అది కేవలం ప్రచారం మాత్రమే అని చెప్పారు ఆయన. ఇప్పుడు అది మరొకసారి స్పష్టమైంది. ఇప్పుడు మళ్ళీ అడుగుతారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి అందులో ఎవరైతే ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ఉన్నారో ఆమె వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ని దిగువ కోర్టు తిరస్కరించింది. కాబట్టి ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేయాలన్న ఒత్తిడి, ఇప్పుడు ఈ కేసులో రఘురామకృష్ణరాజు ఒత్తిడి మేరకే అటు విజయపాల్ అరెస్ట్ అయినా జరిగింది. ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేయాలన్నటువంటిది తన గట్టి ఒత్తిడి. అయితే హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ఆవిడ ప్రయత్నించేదాకా ఆగుతారా, లేదా ఈలోపు అరెస్ట్ చేయిస్తారా చూడాల్సి ఉంది.